ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గత కొన్ని రోజులుగా మీడియాలో శ్రీరామచంద్రుడి వారసులకు సంబంధించి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అసలు శ్రీరామచంద్రుడి వారసులు ఉన్నారా, ఉంటే వారెక్కడున్నారు వంటి విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ చరిత్ర పరిశోధకులు, పురాతత్వ శాస్త్రజ్ఞులు డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జునరావు గారు. నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం శ్రీరామచంద్రుడి వారసులకు సంబంధించి చర్చలు. ఒకరు జైపూర్ వంశీకులు, మరొకరు జైపూర్ బీజేపీ ఎంపీ అయిన దియా కుమారి మేము కుసుడు వారసులమని ప్రకటించుకున్నారు. అసలు శ్రీరాముడి వారసులు ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎక్కడున్నారండి? రాముడి వంశస్థులు అని కొంతమంది ఈ రోజుల్లో చెప్పుకుంటున్నారు అని మీరు అంటున్నారు. నిజమే, రాముడి తరువాత రాముడి వంశము తామర తంపరగా ఈ దేశంలో అనేక రాజ్యాలలో విస్తరిల్లింది. నిజానికి శ్రీరామచంద్రునికి సీతాదేవికి పుట్టినటువంటి ఇద్దరు కొడుకులు లవుడు, కుశుడు, వీళ్ళిద్దరు. వీరిద్దరే కాకుండా వారి వంశంలో భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఈ ముగ్గురు తమ్ముళ్ళకి కూడాను వివాహాలైన తర్వాత వారికి కూడా కుమారులు జన్మించారు. అందులో భరతుని యొక్క భార్య మాండవి, లక్ష్మణుని యొక్క భార్య ఊర్మిళ, శత్రుఘ్నుని యొక్క భార్య శృతకీర్తి. ఈ నలుగురి జంటలకు శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీరందరికీ కూడాను ఇద్దరిద్దరి చొప్పున కుమారులు కలిగారు. వారిలో శ్రీరాముడికి కుశుడు, లవుడు అయితే భరతునికి పుష్కరుడు, తక్షుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. లక్ష్మణుడికి ఊర్మిళకి అంగదుడు, చిత్రకేతువు అనేటువంటి ఇద్దరు కుమారులు. శత్రుఘ్నునికి భార్య శృతకీర్తికి సుబాహుడు, యూపకేతువు అనేటువంటి ఇద్దరు కుమారులు కలిగారు. చాలా గమ్మత్తుగా మనకి శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడుగా ఉన్నప్పటికీ ఆ తరువాత శ్రీరామచంద్రుడే వీరందరికీ కూడాను వివాహాలు చేయించాడు. వీరందరికీ కూడా తన యొక్క మొత్తము కుమారులుగా ఉన్నటువంటి 8 మందికి కూడాను ఆయన 2 వివాహాలు చేయించాడు అనేటువంటిది రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ విషయాలన్నీ కూడాను మనకి ఆనంద రామాయణంలోని 9వ కాండ, దాని పేరే వివాహకాండ. శ్రీరామచంద్రుడు తన కుటుంబంలో ఉన్నటువంటి తన తరువాత తరం 8 మందికి కూడాను ఏ విధంగా ఎవరెవరితో వివాహాలు చేయించాడు అనేటువంటిది వివరంగా ఈ ఆనంద రామాయణంలో మనకి కనిపిస్తుంది. అందులో మొట్టమొదటగా శ్రీరాముడు తన యొక్క కొడుకులైనటువంటి కుశుడికి, లవుడికి వివాహాలు ఎవరితో చేయించాడో మనం తెలుసుకుందాం. కుశుని యొక్క భార్య పేరు చెంపిక. ఈమె పూర్వదేశాధిపతి అయినటువంటి భూరికీర్తి అనేటువంటి ఆమె యొక్క మనుమరాలు. ఈ కుశుడు, చెంపిక మొదటి భార్య అయితే రెండవ భార్య పేరు కుముద్వతి. ఈమె నాగకన్య. ఈమెకి ఇంకొక పేరు కంజానన అనేటువంటి పేరు కూడా ఉండేది. వీరికి పుట్టినటువంటి వాడు అతిథి అనేటువంటి అతను కుశుడి తరువాత రాజ్యానికి వచ్చాడు. శ్రీరామచంద్రుని రాజ్యం మొత్తానికి కూడాను శ్రీరాముని మనుమడైనటువంటి అతిథి అనేటువంటి మహారాజు రాజ్యానికి వచ్చాడు ఆ తర్వాత. అలాగే భరతునికి మాండవికి కలిపి పుట్టినటువంటి వాళ్ళు పుష్కరుడు, తక్షుడు అయితే పుష్కరుని యొక్క మొదటి భార్య పేరు కళావతి. ఈమె నాగకన్య. నాగకన్య అనగానే మీరేదో నాగుపాములు వీటన్నిటిని ఊహించకండి. ఇది ఒక జాతి. నాగా అనేటువంటిది ఒక జాతి. ఈ విధంగా నాగా జాతికి సంబంధించిన వాళ్ళు ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి సముద్రాల మీద ఆధిపత్యం వహిస్తూ అనేక దేశాలకి ప్రయాణాలు చేయడంలో పెద్ద పెద్ద ఓడల ద్వారా ప్రజలను తీసుకువెళ్ళటమే కాకుండా వ్యాపార నిమిత్తము అనేక వస్తువులని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి రామాయణ కాలం నుంచి తీసుకువెళ్ళేవారు. ఆ జాతి ఈ సముద్రాల మీద ప్రయాణం చేయటం ముఖ్యమైనటువంటి వృత్తిగా కలిగినటువంటి జాతి నాగజాతి.
ఈ నాగజాతిలో అనేక రకాల మంది ఉండేటువంటి వారు, మళ్ళీ అనేక దేశాలను వీళ్ళు పరిపాలిస్తూ ఉండేటువంటి. ఓకే. ఆ విధంగా పుష్కరుని యొక్క మొదటి భార్య పేరు కళావతి, ఈమె నాగకన్య. రెండవ భార్య పేరు చెంచల, ఈమె గంధర్వ జాతికి చెందినటువంటి స్త్రీ చెంచలని. ఈ విధంగా వీరిద్దరిని ఇచ్చి పుష్కరునికి శ్రీరామచంద్రుడు వివాహం చేశాడు. అంతేకాకుండా తక్షుడు అనేటువంటి రెండవ కుమారుడు, భరతుని యొక్క రెండవ కుమారునికి కాళిక అనేటువంటి నాగకన్యని, చపల అనేటువంటి గంధర్వ కన్యని ఇచ్చి వివాహం చేయించాడు. లక్ష్మణుడు, అతని భార్య ఊర్మిళ, వీరిద్దరికీ జన్మించినటువంటి ఇద్దరు కొడుకులు అంగదుడు, చిత్రకేతువు. అంగదుని యొక్క మొదటి భార్య కంజాక్షి, ఈమె నాగవనిత. అదేవిధంగా రెండవ భార్య చంద్రిక, ఈమె గంధర్వ వనిత. వీరిద్దరి యొక్క వివాహాలు కూడాను శ్రీరాముడు సీత పెద్దరికం వహించి నిర్వహించారు. అలాగే చిత్రకేతువు లక్ష్మణుని యొక్క రెండవ కొడుకు. ఇతనికి మొదటి భార్య కంజాంఘ్రి అనే నాగకన్య, రెండవ భార్య చంద్రాసన అనేటువంటి గంధర్వ కన్య. వీరిద్దరి యొక్క వివాహాలు, అంగదుడు చిత్రకేతువు యొక్క వివాహాలు శ్రీరామచంద్రుడు సీతాదేవి స్వయంగా జరిపించినట్లుగా మనకి ఈ ఆనంద రామాయణంలోని 9వ కాండ వివాహ కాండలో మనకి తెలుస్తున్నాయి. అలాగే చివరి వాడైనటువంటి శత్రుఘ్నుడు, ఇతని భార్య శృతకీర్తి, వీరిద్దరికీ కలిపి జన్మించినటువంటి వాళ్ళు సుబాహుడు, యూపకేతువు. సుబాహు యొక్క మొదటి భార్య కమల, ఈమె నాగకన్య. అతని యొక్క రెండవ భార్య అచల, ఈమె గంధర్వ కన్య. అదేవిధంగా యూపకేతువు, ఇతని యొక్క మొదటి భార్య మాలతి, ఈమె నాగకన్య. మదన సుందరి అనే ఆవిడ రెండవ భార్య. ఈ విధంగా శ్రీరాముడు తన యొక్క తమ నలుగురు అన్నదమ్ములకి ఉన్నటువంటి 8 మంది రెండవ తరం వాళ్ళకి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు చొప్పున 16 మంది కోడళ్ళు శ్రీరామచంద్రుడి ఇంట్లో ప్రవేశించారు శ్రీరాముడి సమయంలో. ఈ 16 మంది కోడళ్ళు వీళ్ళందరూ కూడాను వివిధ దేశాలకి చెందినటువంటి వాళ్ళు. అంతేకాక శ్రీరాముని యొక్క ఈ 8 మంది రెండవ తరం కుమారులందరూ కూడా ప్రపంచంలోని అనేక దేశాలకి రాజప్రతినిధులుగా వెళ్ళి రాజ్యం చేశారు. అలాగే వీరందరికీ కూడాను ఆ తరువాత 3వ తరంలో 120 మంది మనవళ్ళు కలిగారు, 24 మంది మనవరాళ్ళు కలిగారు శ్రీరామచంద్రుడికి. ఈ విధంగా సుమారుగా 144 మంది సంతానంతో 3వ తరంలో శ్రీరాముని యొక్క వంశము వృద్ధి చెందింది. 3వ తరంలోనే 124 మంది ఉంటే ఆ తరువాత తరాలలో వారి యొక్క సంతానము భూమండలం మొత్తం మీద కూడా వృద్ధి చెంది అన్ని దేశాలని, భూమండలంలోనే ఉన్నటువంటి అన్ని దేశాలని శ్రీరామచంద్రుని యొక్క వంశం వారు పరిపాలించారు శ్రీరామునికి. అందుకే మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ రామరాజ్యం కావాలి అంటూ వచ్చారు. కానీ రామరాజ్యం అంటే ఏమిటి అంటే ప్రపంచం మొత్తాన్ని కూడాను ధర్మయుతంగా శ్రీరామచంద్రుడు పరిపాలించడమే కాకుండా ప్రపంచం మొత్తంలో తాను ఏదైతే ధర్మానికి కట్టుబడి ధర్మో విగ్రహవాన్ ధర్మ రామో విగ్రహవాన్ ధర్మ అని ఏదైతే నానుడి ఉందో మారీచుడు చెప్పినటువంటిది, దాని ప్రకారము రాముడు ధర్మానికి మూల పురుషుడు, ధర్మం యొక్క పూర్తి అవతారమే శ్రీరామచంద్రుడు. ధర్మాన్ని ప్రపంచవ్యాప్తము చెందించడానికి ఈ విధంగా తన యొక్క మనుమలతో మనమరాళ్లతో ప్రపంచం మొత్తాన్ని కూడాను ఏలాడు శ్రీరామచంద్రుడు. ఉదాహరణకి ఒక్క దేశం గురించి మనం తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడి కన్నా ముందు అతని యొక్క తండ్రి దశరథుడు, అతని యొక్క తండ్రి అజమహారాజు. అజమహారాజు ఏలినటువంటి దేశము ఈనాడు ఈజిప్ట్ అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంది. అజ అనేటువంటిది ఆయన పేరైతే అజపతి. ఏ విధంగా శ్రీరామచంద్రుడిని రఘుపతి అని మనం పిలుస్తూ ఉంటామో ఆ విధంగా ఆ రోజుల్లో ఆయన యొక్క తాతగారైనటువంటి అజమహారాజును అజపతి
అజపతి అనేటువంటిది మీరు కనుక ఇంగ్లీష్ అక్షరాల్లో రాసినట్లయితే AEGYPT, అజపత్ అంటుంటారు. ఈజిప్ట్ యొక్క ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వరకు వాళ్ళు ఈజిప్ట్ని స్పెల్లింగ్లో అజపత్ AEGYPT అని రాసేవారు. తర్వాతి కాలంలో మొదటి అక్షరం ఏ తీసేసి బ్రిటిష్ వాళ్ళ హయాం వచ్చిన తర్వాత EGYPT అజపత్ ఈజిప్ట్ అనేటువంటి పేరుతో వచ్చింది. ఈ విధంగా అజపతులు పరిపాలించినటువంటి రాజ్యము ఈజిప్టు. కాబట్టి శ్రీరామచంద్రుని యొక్క సామ్రాజ్యము భూమండలం మొత్తం మీద ఆఫ్రికా ఖండము, ఐరోపా ఖండము, ఆస్ట్రేలియా ఖండము, ఏషియా ఖండము, ఈ విధంగా 4 చెరగులా కూడా వ్యాపించి ఉండేది. శ్రీరాముడి ముందు ఆ విధంగా ఉండేది, శ్రీరాముడి తరువాత ఆ విధంగా ఉండేది. అయితే ఈనాడు శ్రీరాముని యొక్క వారసులు ఉన్నారా అనేటువంటి దాన్ని మనకి ప్రశ్న. ఈ అయోధ్యలో జరుగుతున్నటువంటి కేసు సందర్భంగా కొంతమంది తాము శ్రీరామచంద్రుని యొక్క వారసులము, ఏమాత్రము సందేహం లేదు, ఉండవచ్చు శ్రీరామచంద్రుని వారసులు. అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలు వాళ్ళ దగ్గర ఏమున్నాయో అప్పటి నుంచి శ్రీరాముడి నుంచి లేక లవుడి నుంచి కుశుడి నుంచి మొదలుపెట్టి వాళ్ళ యొక్క వంశ చరిత్రలు వాళ్ళ దగ్గర లైబ్రరీస్లో ఉన్నట్లయితే వాటిని తీసి సమాజానికి ఇచ్చినట్లయితే వారు నిజంగా సమాజ సేవ చేసిన వారు అవుతారు. ఎందుకంటే ఏదో సమయం వచ్చినప్పుడు ఎప్పుడో బయట పెడతామని కాదు, చరిత్రకు సంబంధించిన విషయాలు తమ దగ్గర ఉన్నట్లయితే అవి దేశానికి సంబంధించినటువంటి ఆస్తి కింద లెక్క. అలాంటి ఆస్తుల్ని దాచిపెట్టుకోవటం కాదు, ప్రజలందరికీ తెలియచేయాలి. తద్వారా వాళ్ళు కూడా లాభపడతారు, తాము శ్రీరామచంద్రుని యొక్క నిజమైన వారసులుగా వారు ప్రూవ్ చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ప్రజలందరికీ కూడాను ఒక రకమైనటువంటి చైతన్యాన్ని ఇవ్వగలుగుతారు. ఈ విధంగా దియా కుమారి, బీజేపీ ఎంపీ, ఆవిడ తాను కుశడి వారసుని, కుశవాహ అనేటువంటి వంశం చెందినటువంటి వాళ్ళము, ఇలాగా అనేక మంది చెబుతున్నప్పుడు వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేయాలి. తద్వారా చరిత్రకారులకి చక్కటి అవకాశం దొరుకుతుంది. చరిత్రని పునర్నిర్మించటానికి, భారతీయ చరిత్రని పునర్నిర్మించడానికి ఇది చక్కటి అవకాశం. కాబట్టి వారు ఇలాంటి విషయాలని బహిర్గతం చేయవలసిన అవసరం వెంటనే ఉంది. శ్రీరామచంద్రుడి వంశ చరిత్ర గురించి మాకు వివరించండి. శ్రీమద్ రామాయణము వాల్మీకి రచించినటువంటి ఈ శ్రీమద్ రామాయణ ఇతిహాసంలో మనకి ప్రపంచ దేశాల చరిత్ర అంతా కనిపిస్తుంది. కేవలము శ్రీరాముడు పరిపాలించినటువంటి ఏ భాగము అని అడగంగానే అందరికీ తెలిసినటువంటిది అయోధ్య. కానీ అయోధ్య శ్రీరాముడి యొక్క రాజ్యం కాదు, అయోధ్య శ్రీరాముడి యొక్క రాజధాని మాత్రమే. రాజధాని ఒక నగరం అయితే అతని యొక్క రాజ్య విస్తీర్ణము భూమండలం మొత్తం కూడా. అందుకనే శ్రీరాముడిని శ్రీరామ సార్వభౌముడు అంటూ ఉంటారు. సర్వం సహా భూమండలాన్ని పరిపాలించాడు. మరి దానికి నిదర్శనాలు రామాయణంలో ఉన్నాయా అంటే రామాయణం నిండా ఉన్నటువంటి నిదర్శనాలు అవే. ఈనాడు అనేక దేశాలు వివిధ పేర్లతో పిలువబడుతూ ఉన్నప్పటికీ అవే దేశాలు ఆనాడు వేరే పేర్లతో పిలువబడుతూ ఉండేవి. ఉదాహరణకి ఇండోనేషియా అనేటువంటి దేశం మనం తీసుకున్నట్లయితే ఆ దేశానికి రామాయణ కాలంలో ఉన్నటువంటి పేరు సుందా ద్వీపాలు. ఈనాటికి మీరు మ్యాప్స్లో గనక చూసినట్లయితే ఇండోనేషియా మ్యాప్లో ఇండోనేషియాకి పేరు చిన్న పదాల్లో ఉంటుంది, లేకపోతే లైటర్ అక్షరాల్లో ఉంటుంది, సుందా ద్వీప, సుందా ఐలాండ్స్ అని. అందులో కూడా అప్పర్ సుందా ఐలాండ్స్, లెస్సర్ సుందా ఐలాండ్స్ అండ్ గ్రేటర్ సుందా ఐలాండ్స్ అనేటువంటి పేర్లతో ఉంటుంది. గ్రేటర్ సుందా అండ్ లెస్సర్ సుందా, ఈ రెండు కూడా సంస్కృతంలో ఉన్నటువంటి అన్న తమ్ముడు అనేటువంటి దానికి గ్రేటర్ అంటే అన్న, లెస్సర్ అంటే చిన్నవాడు అనేటువంటి అర్థంలో. ఈ విధంగా ఉపసుంద, సుందా, ఉపసుంద అనేటువంటి 2 పదాలకి తర్వాతి కాలంలో బ్రిటిష్ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాటికి ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చేశారు కాబట్టి గ్రేటర్ సుంద. ఈ సుందా ఐలాండ్స్ యొక్క చరిత్ర మొత్తము మనకి రామాయణంలోని బాలకాండలో తాటక వధ అనేటువంటి చోట మనకి చక్కగా ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. తాటక అనేటువంటి రాక్షస స్త్రీ, నిజానికి ఆమె యొక్క పూర్వ భాగంలో ఆమె రాక్షస స్త్రీ కాదు, యక్ష స్త్రీ. ఆమె సుందుని యొక్క భార్య.
ఈ సుంద ఉపసుంద అనేటువంటి వాళ్ళు ఇండోనేషియా దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆనాటి రాక్షస వంశానికి చెందినటువంటి రాకుమారులు వాళ్ళు. ఓకే. ఈ సుందుని యొక్క ఉపసుందుని యొక్క కొడుకే మారీచుడు, సుందుని యొక్క భార్య తాటక. సుందుని యొక్క మరణానంతరము ఆమె ఆ ప్రతీకారంతో తన భర్తని చంపినటువంటి అగస్త్యుని మీద ప్రతీకారంతో అగస్త్య చరితం దేశం అయినటువంటి ఉత్తర భారతదేశానికి ఆమె వచ్చి అక్కడ ఉత్తర భారతం మొత్తాన్ని నాశనం చేయటము, మలాద కరుష అనేటువంటి 2 దేశాలని నాశనం చేయటము, తద్వారా ఆమెను సంహరించడానికి విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడిని లక్ష్మణుడిని వెంట తీసుకువెళ్ళటం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ జాగ్రత్తగా గనక మీరు పరిశీలించినట్లయితే తాటక యొక్క వృత్తాంతం సంబంధించి విశ్వామిత్రుడు ఆమె యొక్క తండ్రి ఎవరు, ఇండోనేషియా ఈ భూభాగంలో ఉన్నటువంటి 4 కుటుంబాల గురించి ఆ బాలకాండలో ఉన్నటువంటి విషయాలన్నీ మనకి తెలియచేస్తూ ఉంటాయి. ఆ జంభా అనేటువంటి జంభా కుటుంబము, అలాగే సుకేతు అనేటువంటి కుటుంబము, ఈ విధంగా 2 కుటుంబాలు వాళ్ళ మధ్య వియ్యమందటము, వాళ్ళలో సుందుని యొక్క భార్యగా తాటక వెళ్ళటము, ఆమె 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వరంతో ఆమె పుడుతుంది. ఆ తరువాతి కాలంలో ఆమె రాక్షసిగా మారుతుంది. కానీ నిజానికి ఆమె సుందా ఐలాండ్స్ అంటే ఈనాటి ఇండోనేషియా మొత్తాన్ని రామాయణ కాలంలో పరిపాలించినటువంటి రాణి ఆమె. ఆ తరువాత భారతదేశంకి ఆమె రావటము, తర్వాత ఆమె శ్రీరాముని చేతిలో హతురాలు అవ్వటము, ఇవన్నీ కూడాను మనం జాగ్రత్తగా పరిశీలనా దృష్టితో మనం గనక బాలకాండలో ఈ ఘట్టాన్ని గనక చూసినట్లయితే ఈ విధంగా ఒక పెద్ద దేశము మనకి ఆనుకుని ఉన్నటువంటి దేశము అంటే ఆనాడు భారతదేశము ఈనాడు ఉన్నటువంటి బర్మా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ ఇవన్నీ కలిపి భారతదేశంగా ఉండేది. దీన్నే భరత ఖండము అనేటువంటి వాళ్ళు. మొత్తము మన భూభాగం మొత్తాన్ని రామాయణ కాలంలో 9 వర్షాలుగా విభజించారు. ఆ 9 వర్షాలుగా విభజించిన దాంట్లో ఒక భాగము భరత వర్షము. కాబట్టి మన సంకల్పంలో భరతవర్షే భరతఖండే అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే భరత వర్షంలో 4 ఖండాలు ఉన్నాయి. ఆ 4 ఖండాలలో ఒకటి యవన ఖండము, రెండవది భరతఖండము, మూడవది కిరాత ఖండము, 4వది కుమారికా ఖండము అనేటువంటి 4 ఖండాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి భారతదేశము 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ పోగా ఉన్నటువంటి భారతదేశం కాకుండా వాటన్నిటినీ కలిపినటువంటిది బర్మా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ వరకు ఉన్నటువంటి భారతదేశం ఏదైతే ఉందో ఇది భరత ఖండము. ఈ భరత ఖండానికి దాటి పక్కనే ఉండి సింగపూర్కి ఆనుకుని 15 కిలోమీటర్ల దూరంలో మనకి ఇండోనేషియా ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా వరకు విస్తరించి ఉంటుంది. ఇంత పెద్ద ఇండోనేషియాకి పరిపాలించినటువంటి రాణి తాటక. ఆవిడ భారతదేశానికి రావటము ఈ కథ మొత్తం కూడా మనకి బాలకాండలో వస్తుంది. ఇదే విధంగా ప్రపంచ దేశాల అన్ని దేశాల చరిత్రలు కూడాను మనకి రామాయణంలో వివిధ భాగాలలో కనిపిస్తాయి. ఈ ప్రపంచం మొత్తంలో కూడాను రాముడి సమయంలో 3 జాతులు ముఖ్యంగా ఉండేటువంటివి. అవి నరజాతి, వానర జాతి, రాక్షస జాతి. రామాయణ యుద్ధం మొత్తం కూడా ఈ 3 జాతుల మధ్యనే జరిగింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ 3లో రావణాసురుడు రాక్షస జాతికి నాయకుడిగా నిలిస్తే మరి వాలి, సుగ్రీవులు, అలాగే మిగతా హనుమంతుడు, అంగదుడు మొదలైన వారందరూ కూడా వానర జాతిలో మహావీరులుగా ఉన్నారు. శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు మొదలైన వారు నరజాతికి ప్రతీకలుగా, నరజాతికి నాయకులుగా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే వానర జాతులు 2 కూడాను కలిసి రాక్షస జాతి మీద యుద్ధం చేయడమే రామాయణం మొత్తంలో ఉన్నటువంటి ముఖ్యమైన కథాభాగం. ఈ విధంగా 2 ముఖ్యమైన జాతులు. కానీ మళ్ళీ ఇందులో అనేక ఉపజాతులు ఉన్నాయి. వానరులలో వృక్ష జాతి అనేది ఉంటుంది. అదే ఆ వృక్ష జాతికి సంబంధించినటువంటి వ్యక్తి మనకి జాంబవంతుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. అలాగే రాక్షసులలో దానవులు ఉన్నారు, అసురులు ఉన్నారు, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుషులు అందరూ కూడాను దానవులతో కలిసి వివిధ రకాలుగా వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. కాబట్టి వారందరూ కూడా రాక్షసుల
తరఫున యుద్ధంలో పాల్గొన్నారు అనేక మంది. బాహాటంగా కొంతమంది వివిధ వర్గాలుగా వారందరూ చేరి శ్రీరాముడి మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడాను, ఈనాడు ఎన్ని దేశాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ 3 జాతుల ద్వారా పరిపాలింపబడుతూ ఉండేవి రామాయణ కాలంలో. సుమారుగా ఈనాడు ఉన్నటువంటి దేశాలలో 3వ వంతు భాగము రాక్షసులు పరిపాలించేవారు, ఇంకొక 3వ వంతు భాగము వానరులు పరిపాలించేవారు, ఒక 3వ వంతు భాగము శ్రీరాముని పరిపాలనలో ఉంటూ అనేక ఏషియాలో ఉన్నటువంటి అనేక భాగాలే కాకుండా ఆఫ్రికా, యూరోప్లో ఉన్నటువంటి అనేక దేశాలు శ్రీరాముని యొక్క పరిపాలనలో ఉంటూ ఉండేటువంటివి, డైరెక్ట్గా శ్రీరాముని యొక్క పరిపాలనలో ఉండేవి. వీరు కాకుండా వానర రాజైనటువంటి సుగ్రీవుని యొక్క పరిపాలనలో అనేక వానర రాజ్యాలు ఉంటూ ఉండేవి. అదేవిధంగా రావణాసురుని తమ్ముడైనటువంటి విభీషణుని యొక్క పరిపాలనలో అనేక రాక్షస రాజ్యాలు శ్రీరామాయణ కాలం నుంచి ఈనాటి వరకు కూడా ఉన్నాయి. కోటాను కోట్ల మంది రాముడి వారసులము అని మనం చెప్పుకుంటున్నప్పుడు, అదేవిధంగా వానర వారసులు, రాక్షస వారసులు కూడా ఈ భూప్రపంచం మీద కోటాను కోట్ల మంది జీవించి ఉన్నారు ఈనాటికి కూడాను. వారందరూ కలిస్తేనే ఈనాటి భూగోళంలో ఉన్నటువంటి జనాభా, వానర జనాభా, రాక్షస జనాభా, నర జనాభా, ఈ మొత్తము కూడాను భూమండలం మొత్తము కూడా ఉన్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ 3 రాజవంశాల యొక్క వారసులు భూప్రపంచం మొత్తాన్ని కూడా పరిపాలిస్తున్నారు. థ్యాంక్ యూ అండి మల్లికార్జునరావు గారు. శ్రీరామచంద్రుడి వారసుల గురించి మా ప్రేక్షకులకు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.